నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగర్ 2023. సో గైస్ ఈరోజు శ్రీ సరస్వతి ఆర్ట్స్ వాళ్ళ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో గైస్ వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా అద్భుతంగా గణేషులు అయితే ఉన్నాయి. సో మొత్తం కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయితే అయిపోయినాయి. అదేవిధంగా కొన్ని గణేషులకు అయితే కుందన్ వర్క్ అయితే జరిగినాయి. సో అవి అయితే క్లియర్ అయితే చూపెడతాం. సో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. సో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగర్ 2023. సో గైస్ ఈరోజు శ్రీ సరస్వతి ఆర్ట్స్ వాళ్ళ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మనకు చాలా వరకు అయితే కలరింగ్ వర్క్ అయితే జరిగినాయి. సో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోయి సో ప్రతి ఒక్క గణేష్ని అయితే డీటెయిల్గా అయితే చూద్దాం. సో మనకు ఎంట్రీ అయ్యగానే మనకు రైట్ సైడ్ అయితే మనకు పూరి జగన్నాథ స్వామి అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. సో పైన మనకు బ్యాక్గ్రౌండ్లో సో మనకు ఇంకా పంచ వరకు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. గణేషన్కి చూసుకోవచ్చు, మనకు ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. సో మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసిరా పూరి జగన్నాథ స్వామి చాలా అంటే చాలా డీటెయిల్ అయితే కలరింగ్ వర్క్ అయితే జరిగింది. సో మనకు కిరీటానికి అయితే మనకు ఎల్లో కలర్ అయితే వచ్చింది. మనకు ఐస్ చూసుకోవచ్చు. సో ఇంకో గణేశుని అయితే చూద్దాం. సో ఈ గణేశుడు అయితే మనకు 15 feet దాకానైతే గణేశుడు అయితే ఉంటాడు. సో ఇంకో గణేశుని అయితే చూద్దాం. సో ఇక్కడ మనకు కృష్ణుని రూపంలో అయితే మనకైతే గణేశుడు అయితే దర్శనం అయితే వస్తున్నాడు. సో మనకు ఇంకా ఈ గణేశునికి అయితే కలరింగ్ వర్క్ అయితే ఇంకా జరగలేదు. సో చూసారు కదా, సో కృష్ణుని రూపంలో గణేశుడితో దర్శనం అయితే ఇస్తున్నాడు. సో ఇక్కడ ఈ గణేశునికి అయితే సూపర్ అంటే సూపర్ ఉంది గాయస్. గణేశుడు అయితే మనకు ఏంటంటే మనకు కుందన్ వర్క్ అయితే జరిగింది. సో తొండానికి చూసుకోవచ్చు ఏ విధంగా కుందన్ వర్క్ జరిగిందో. చూసారు కదా ఏ విధంగా కుందన్ వర్క్ జరిగిందో. మనకు తొండం చాలా అంటే చాలా లాంగ్ అయితే వచ్చింది. సో మనకు కిరీటానికి చూసుకోవచ్చు. చూసారు కదా గణేశుడు చాలా అంటే చాలా డీటెయిల్గా అయితే కుందన్ వర్క్ అయితే జరిగింది. సో మనకు 6 handsకి అయితే మనకు కుందన్ వర్క్ అయితే జరిగింది. మనకు కడం చూసుకోవచ్చు. సో చేతులకు కడాలు కూడా వచ్చినాయి. చూసారు కదా. సో గణేశుడు అయితే మనకు 10 feet అయితే ఉంటాడు. బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనకు ఈ గణేశుడు అయితే మనకు విజయవాడ అయితే వెళ్ళబోతుంది. సో చూసారు కదా. సో మనకు ఇంకా బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది. సో మనకు పైన కిరీటం పైన మనకు శ్రీరామ్ చూసారు కదా, శ్రీరామ్ చాలా అంటే చాలా డీటెయిల్గా వేసారు కదా ఈ గణేశునికి అయితే మనకు. సో మనకు ఐదు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో మనకు కింద హనుమంతుడు. సో చూసారు కదా. సో కిందనైతే మనకు హనుమంతుడు అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ లక్ష్మణుడు, అదేవిధంగా ఇక్కడ సీత. సో మనకు రాముని రూపంలో ఉన్న గణేశుడు. సో చూసారు కదా. సో పంచ చూసుకోవచ్చు ప్యూర్ ఆరెంజ్. సో మనకు ఎలాస్టిక్ క్లాత్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ గణేశుడు. చాలా పెద్దగా ఉన్నాడు. సో ఈ గణేశుడు ఆల్రెడీ బుక్ అయితే అయిపోయాడు. మనకు డిఫరెంట్ పొజిషన్లో అయితే గణేశుడితో దర్శనం ఇస్తుండో. సో ఈ గణేశుని ఆల్రెడీ చూసేసినాం మనం. సో మనం పక్కన గణేష్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో కన్ఫర్మ్ వీడియోని అయితే లెంత్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ కాడ నుంచి అయితే మనం మొదలైతే పెడదాం. సో ఇక్కడైతే మనకు కుందన్ వర్క్ అయితే జరిగింది ఫేస్కి. సో ఫేస్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో చాలా అంటే చాలా డీటెయిల్ అయితే వర్క్ అయితే వేసారు. సో మనకు సిట్టింగ్ పొజిషన్లో గణేష్ అయితే దర్శనం ఇస్తుండో. సో మనకి ఇంకా పంచ వర్క్ అయితే కాలేదు. సో మనకు చేతిలోకి చూసుకోవచ్చు. సో ఉంగరాలు చాలా అంటే చాలా డీటెయిల్గానే వేసారు. చూసుకోవచ్చు. సో చేతులలో మనకు ఆయుధం కూడా ఉంది. సో లెఫ్ట్ సైడ్ చేతిలో. సో మనకు కిరీటం చూసుకోవచ్చు. సో మనకు ఛాతి కాడ కుందన్ వర్క్ చూసుకోవచ్చు ఏ విధంగా జరిగిందో. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు మెత్తన అయితే వచ్చినాయి అనమాట. సో దిండి అంటారు చాలామంది. సో ఇక్కడ ఈ గణేశుడు అయితే మనకు జస్ట్ గోల్డ్ వర్క్ అయితే జరిగింది. సో మనకు బ్యాక్ డ్రాప్లో మనకైతే చూసుకోవచ్చు. సో గులాబీ బ్యాక్ డ్రాప్లో మనకు గ్రీన్ కలర్, అదేవిధంగా మనకు బ్లూ అయితే వచ్చినాయి. సో లేలే అన్న ఈ గణేశుడు అయితే మనకు 12 feet అయితే ఉంటాడు. సో ఇక్కడ ఈ గణేశుడు అయితే చూద్దాం. సో ఈ గణేశుడు అయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో. సో ప్రతి ఒక్క గణేశుడు కూడా సిట్టింగ్ పొజిషన్లో ఉంటాడు. నేను చూపెట్టే గణేశుడు అయితే. సో పైన మనకైతే
దేవుడు రావడం జరిగింది. సో మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సో మనకు స్నేక్స్ అయితే రావడం జరిగింది. సో మొత్తం గోల్డ్ వర్క్ అయితే జరిగింది అనమాట. చూసిరా సిట్టింగ్ పొజిషన్. సో మనకు బ్యాక్ డ్రాప్లో మనకు బ్లూ కలర్ రావడం జరిగింది. సో ఇక్కడ మనకు నార్మల్ కొత్త పొజిషన్లో అయితే గణేష్ అయితే దర్శనం అయితే చేస్తుండు. చూసి కదా మనకు బ్యాక్ డ్రాప్లోనైతే మనకు ప్రభావాలు రావడం జరిగింది. సో మనకు రెడ్ కలర్ అయితే రావడం జరిగింది. సో చూసి కదా సో మనకు సిట్టింగ్ పొజిషన్ అయితే మనకైతే గణేష్ అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. సో గణేశుడు అయితే మనకు 13 feet అయితే ఉంటాడు. సో మనం ఇంకో గణేష్ని అయితే చూసుకుందాం. ఇక్కడ మనకు డిఫరెంట్ పొజిషన్ అనమాట. సో చూసారు కదా డిఫరెంట్ పొజిషన్. సో మనకు ఛాతీకి అయితే మనకు గోల్డ్ వర్క్ అయితే జరిగింది. సో గుడ్డలు అయితే పట్టుకున్నాడు గణేశుడు లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ మనకైతే ఆశీర్వాదం అయితే ఇస్తున్నాడు. సో బ్యాక్ డ్రాప్లో ఇంకా కలరింగ్ వర్క్ జరగలేదు. సో ఇక్కడ మనకు డిఫరెంట్ పొజిషన్ చూసిరుగా డిఫరెంట్ పొజిషన్. గణేశుడు అయితే మనకు బ్లూ కలర్ బ్యాక్ డ్రాప్, అదేవిధంగా మనకు ప్రభావాలు అయితే రావడం జరిగింది. చూసిరుగా సో ఇక్కడ మనకు కుందన్ వర్క్, ఈ గణేశుడు కూడా మనకైతే కుందన్ వర్క్ జరిగింది. సో చూసుకోవచ్చు కుందన్ ఎలా ఉందో, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూసిరుగా సో ఇక్కడ కూడా మనకు లెఫ్ట్ సైడ్ అయితే మనకు గొడ్డలతో పట్టుకున్నాడు గణేశుడు, అక్కడ మనకు శూలం. సో గణేశుని ఫేస్కి చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో కుందన్ వరకు చూసారు కదా. సో సిట్టింగ్ పొజిషన్లో మనకైతే గణేశుడు దర్శనం ఇస్తున్నాడు. చూసిరుగా సో ఈ గణేశుడు ఆల్రెడీ బుక్ అయితే అయిపోయాడు. చూసిరుగా చాలా అంటే చాలా డీటెయిల్గా అయితే వర్క్ అయితే అయింది. సో మనకు ముంగడ గణేశుని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే మనకు బ్యాక్ డ్రాప్లో మనకు బ్లూ కలర్ రావడం జరిగింది. సో చూసిరు కదా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మనకు చెస్ట్కి అయితే మనకు గోల్డ్ వర్క్ జరిగింది. చూసిరు కదా. సో గణేశుని ఫేస్ కూడా చాలా అంటే చాలా డీటెయిల్గా ఉంది. సో యాక్చువల్లీ మనకు రైట్ సైడ్ మనకు ఆశీర్వాదం ఇస్తాడు. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఆశీర్వాదం ఇస్తుంది. సో అక్కడ కూడా ఆశీర్వాదం, సో ఇక్కడ కూడా మనకు ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా గణేశుడు అయితే వచ్చిందనమాట. సో మనకు కింద బేస్ చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉందో. చూసారు కదా. సో మనకు ఇంకొక గణేశుని అయితే చూసుకుందాం. బ్యాక్ డ్రాప్ మెరూన్ కలర్ వచ్చింది. సో మనకు బ్లూ కలర్ చూసిరా. ఇక్కడ శూలం అయితే పట్టుకున్నాడు గణేశుడు. సో డిఫరెంట్ పొజిషన్. సో మనకు బేస్ చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉందో. సో ఇక్కడనైతే మనకు డిఫరెంట్ పొజిషన్. సో మనకు రైట్ సైడ్ అయితే సో పైన మనకు పోచమ్మని అయితే రావడం జరిగింది. సో బ్యాక్ డ్రాప్లో సో చూసిరు కదా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ గణేశుడు కూడా డిఫరెంట్ పొజిషన్. సో హ్యాండ్స్ కూడా చూసుకోవచ్చు. సో డిఫరెంట్గా అయితే ఉన్నాయి. సో మనకు లెఫ్ట్ సైడ్ అయితే గొడ్డలు అయితే పట్టుకున్నాడు గణేశుడు. సో బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు నెమలి అయితే రావడం జరిగింది. సో నెమలి ఈకలు. సో అదేవిధంగా మనకు బ్యాక్ డ్రాప్లో మెరూన్ రెడ్ కలర్ అయితే వచ్చింది. ఇక్కడ చాలామంది కూడా కస్టమర్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ పొజిషన్. బ్యాక్ డ్రాప్లో మనకు బ్లూ రావడం జరిగింది. సో మనకు రావణాసుడు తలలు అయితే రావడం జరిగింది. సో గణేశుని ఫేస్ చూసుకోవచ్చు. సో డిఫరెంట్ పొజిషన్ అనమాట. సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు అయితే దర్శనం అయితే ఇస్తుండు. సో ఇక్కడ కుందన్ వర్క్ అయితే జరిగింది. సో మనకు చెస్ట్ చూసుకోవచ్చు. సో గణేశుని ఫేస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మనకు బ్యాక్ డ్రాప్లో గ్రీన్ కలర్ రావడం జరిగింది. సో మనకు చేతులకు చూసుకోవచ్చు. సో డిఫరెంట్ పొజిషన్.
సో ముంగడికైతే వెళ్ళిపోదాం. సో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఈ గణేషుడు కూడా డిఫరెంట్ పొజిషన్. సో మనకు బ్యాక్డ్రాప్ అయితే పెట్టలేదు గణేషునికి. సో మనకు లెఫ్ట్ సైడ్ అయితే శూలం రావడం జరిగింది. సో మన గణేషుడు అయితే ఆశీర్వాదం ఇస్తున్నాడు. చూసారు కదా. సో మనకు బేస్ చాలా పెద్ద ఉంది. సో ఇక్కడ ఈ గణేషుడు మనకు సిట్టింగ్ పొజిషన్ చూసారు కదా. బ్యాక్డ్రాప్లో మనకు పింక్ కలర్ రావడం జరిగింది. సో ఇక్కడ ఈ గణేషునికి అయితే కేవలం నార్మల్ పెయింట్ అయితే రావడం జరిగింది. సో మనకు మొత్తం 5 ముఖాలు అయితే రావడం జరిగింది, 5 ఫేసెస్. చూసిరా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గాయస్. సో మనకు 8 హ్యాండ్స్ అయితే రావడం జరిగింది సిట్టింగ్ పొజిషన్. సో ఈ గణేశుడు బుక్ అయితే అయిపోయాడు. సో అక్కడ చూసిరు కదా. సో బుక్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గాయస్ ఈ గణేశుడు కూడా. సో మనం పక్కన షెడ్కి అయితే వెళ్ళిపోదాం. సో అక్కడ చాలా అంటే చాలా పెద్ద గణేశులు, ప్రతి ఒక్క గణేశుడు కూడా పెద్ద గణేశులు ఉన్నాయి అవతల. సో మనకు బ్యాక్ షెడ్లో. సో అవతలకైతే వెళ్ళిపోదాం. సో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూద్దాం. సో గైస్ ఇక్కడ మనం పక్క షెడ్లకి అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసిరు కదా. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో మనం కొంచెం ముంగడికైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చాలా వరకు డై మేకింగ్ అయితే జరిగింది. సో చూసిరు కదా. సో చాలా వరకు డై మేకింగ్ అయితే జరిగిందనమాట. సో మనకు చిన్న విగ్రహాలు కూడా మనకైతే అవైలబుల్ అవుతున్నాయి. సో ఈ గణేశుడు ఆల్రెడీ బుకింగ్ అయిపోయాడు. సో మనకు బ్యాక్డ్రాప్లో మనకు శేషనాగులు అయితే రావడం జరిగింది. చూసిరు కదా. సో ఇక్కడ కూడా మనకు సూపర్ ఉంది గాయస్. హైలైట్ ఉంది. సో అక్కడ అయితే మనకు కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. సో లీలైన గణేశుడు అయితే మనకు 10 ఫీట్ అయితే ఉంటాడు. సో ఇక్కడ ఈ గణేశుడు మనకు రైట్ సైడ్ మనకు శూలం అయితే పట్టుకున్నాడు. సో మనకు గరుడ దేవుడు అయితే రావడం జరిగింది బ్యాక్డ్రాప్లో. చూసారు కదా. సో మనకు పొట్టకు చూసుకోవచ్చు గోల్డ్ వర్క్ అయితే జరిగింది అనమాట. అదేవిధంగా చెస్ట్కి. సో ఇక్కడ మనకైతే చూసుకోవచ్చు బ్యాక్డ్రాప్లో మనకు శివుడు అయితే రావడం జరిగింది. సో అక్కడ చూసి కదా. సో శివుడుది మనకు 3 నామాలు ఉంటాయి కదా. సో అదేవిధంగా మనకు బ్యాక్డ్రాప్లో అయితే వచ్చింది. సో డిఫరెంట్ పొజిషన్ మంచిగా ఉంది గణేశుడు. సో ఇక్కడ ఈ గణేశునికి అయితే ఇంకా కలరింగ్ గురించి జరగలేదు. సో మనకు వైట్ పెయింటింగ్ అయితే జరిగింది. బ్యాక్డ్రాప్లో మనకు బ్లాక్ కలర్ వచ్చింది. సో ఇక్కడనైతే మనకు జస్ట్ గోల్డ్ వర్క్ జరిగింది. సో బ్యాక్డ్రాప్లో మనకు గ్రీన్ రావడం జరిగింది. సో ఇక్కడ మనకు మెరూన్. సో మనకు వీడియోలో చాలా అంటే చాలా అద్భుతంగా కనబడుతుంది గాయ్స్ కలర్. సో ఇంకా గోల్డ్ వర్క్ అయితే జరగలేదు. సో మనకు బ్యాక్డ్రాప్లో శూలం అయితే రావడం జరిగింది. సో అక్కడ మనకైతే సో కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. సో అక్కడికైతే వెళ్ళిపోయాం. సో ఇక్కడనైతే మనకు దాదాపు అన్ని పెద్ద గణేశులే. సో చూసి కదా. సో అక్కడ అయితే కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. సో మనకు గోల్డ్ వర్క్ కూడా. సో ప్రతి ఒక్క గణేశుని కూడా బ్యాక్డ్రాప్ అయితే పెట్టేశారు. సో అక్కడ కూడా వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనమైతే ఇక్కడికైతే వచ్చేద్దాం. సో ఇక్కడనైతే మనకు గోల్డ్ వర్క్ అయితే జరుగుతుంది. చూసి కదా. సో బ్యాక్డ్రాప్లో మనకు బ్రౌన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడనైతే మనకు గోల్డ్ వర్క్ అయితే అవుతుంది. సో అక్కడ కూడా గోల్డ్ వర్క్ అయితే అవుతుంది అనమాట. సో డిఫరెంట్ పొజిషన్. సో మనకు రాజా రూపం అయితే గణేశుడు అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. సో మనకు రైట్ సైడ్ శూలం, అక్కడ గొడ్డాలి చూసిగా. సో అన్ననైతే మనకు బ్రదర్ గోల్డ్ వర్క్ అయితే చేస్తున్నాడు. సో మనకు ఇక్కడ సో డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్. మనకు చేతి పైన కాలు పైన అయితే చేతి అయితే పెట్టుకున్నాడు. సో ఇక్కడ కూడా మనకు మొత్తం సో 8 హ్యాండ్స్తోనైతే గణేశుడు దర్శనం అయితే ఇస్తున్నాడు. సో ఇక్కడ కూడా మనకు గోల్డ్ వర్క్ అయితే జరుగుతుంది. సో చూసిగా. సో మనకు బ్యాక్డ్రాప్లో నెమ్మది ఉంటుంది కదా. సో నెమ్మది ఈకలు. సో ఆ డిజైన్ అయితే రాబోతుంది. సో డిఫరెంట్ పొజిషన్ చాలా అద్భుతంగా ఉంది. సో ఈ గణేశునికి అయితే మనకు జస్ట్ బ్యాక్డ్రాప్ జరిగింది. సో మనకు ఇక్కడ ఎగ్జాక్ట్ మనకు తొండం కాడనైతే గోల్డ్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట.
మనకు బ్యాక్ డ్రాప్లో పింక్ అయితే రావడం జరిగింది, ప్యూర్ పింక్. సో ఇక్కడ కొన్ని గణేషులకి అయితే కలరింగ్ వర్క్ అయితే జరగలేదు, అదేవిధంగా గోల్డ్ వర్క్ కూడా జరగలేదు అనమాట. సో మనం ఇవతలకైతే వెళ్ళిపోదాం. సో ఇవతలు కూడా చాలామంది కస్టమర్స్ అయితే రావడం జరిగింది. సో చూసిగా, సో కొన్ని గణేషులకి మనకు గోల్డ్ వర్క్ అయితే జరగలేదు. సో అక్కడ చూసుకోవచ్చు. సో మనకు గడ్డి అయితే తీస్తున్నారనమాట. సో మనకు బ్యాక్ డ్రాప్ అయితే చేయడం జరుగుతుంది. చూసిగా మనకు బ్యాక్ డ్రాప్ అయితే చేస్తున్నారు. సో ఎలా చేస్తుందో చూడండి ఒకసారి అయితే మీరు. సో అక్కడ మనకు ప్లాస్టిక్ ప్యాలెట్ తీసుకొని సో అయితే అక్కడ పెట్టేస్తారు. సో నార్మల్ అట్లా పెట్టేస్తారనమాట. సో అదే మనకు వస్తుంది. చూసిరు ఏ విధంగా చేస్తారో, చాలా ఈజీ వరకు. సో అదేవిధంగా చాలా టైం అయితే పడుతుంది. సో ఇది ఆరడానికి చాలామంది కస్టమర్స్ కూడా వస్తున్నారు. సో డిఫరెంట్ పొజిషన్. సో మనం పెద్ద గణేషుల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఇవి ఏంటంటే మనకు డై. సో మనకు అది ఎట్లా చేస్తారో సో అదేవిధంగా మనకైతే ఇక్కడ మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టేసి మనకు ఒక డిజైన్ అయితే వస్తుంది అన్నమాట. సో మనకు ఉగ్ర రూపంతో అయితే గణేష్ అయితే ఫేస్ చూసుకోవచ్చు, ఈ విధంగా చూసుకోవచ్చు. సో మనం ముంగడికి అయితే వెళ్ళిపోదాం. సో పెద్ద గణేష్ అయితే చూసుకున్నాం. సో ఈ గణేషునికి అయితే మనకు డిఫరెంట్ పొజిషన్, సిట్టింగ్ పొజిషన్లో మనకైతే దర్శనం ఇస్తుంది. సో ఆల్రెడీ గణేశుడు బుక్ అయిపోయాడు. సో ఇక్కడ కింద కనబడుతుంది. సో ఆల్రెడీ బుక్ అయిపోయాడు. ఇక్కడ మనకు చూసుకోవచ్చు. సో మనకు శూలం అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకు సో ఇక్కడ పోస్టర్ చూసుకోవచ్చు. సో ఈ గణేశుడు అయితే చూసి కదా. సో పోస్టర్ అయితే చూద్దాం ఒకసారి. సో మనకు ఇదే రూపంలో అయితే సో ఇదే డిజైన్ తోటి మనకు గణేశుడు అయితే దర్శనం అయితే ఇస్తాడు. చూసిగా. సో చాలా అద్భుతంగా ఉంది. సో ఈ గణేశుడు కూడా డిఫరెంట్ ఉంది. సో మనం పెద్ద గణేశుని అయితే చూసుకుందాం ఒకసారి. సో ఇక్కడ మనకు సో ఇదైతే మనం ఆల్రెడీ యూట్యూబ్లో షార్ట్ వీడియో అయితే వదిలిపెట్టినాం. సో మనకు ఏనుగైతే రావడం జరుగుతుంది. చూసిగా. చాలా అద్భుతంగా ఉంది ఈ గణేశుడు కూడా. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయితే చేద్దాం మనం. సో మనకు ఇక్కడ చూసుకోవచ్చు, మనకు కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. సో బాడీ కలర్ చూసిగా. సో ఫస్ట్ అయితే ఇదైతే చూద్దాం. సో మనకు బాడీ కలర్ అయితే జరుగుతుంది అనమాట. చూసిగా ఏ విధంగా జరుగుతుందో చాలా అద్భుతంగా ఉంది కదా. సో మనకు బ్యాక్ డ్రాప్ కూడా తీసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంది కదా ఈ ఐడియాలో మనకు చూసిగా. సో ప్రతి ఒక్క గణేశుడు కూడా మనకైతే బ్యాక్ డ్రాప్ అయితే వస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనకు రైట్ సైడ్ అయితే మనకు శేషనాగ్ అయితే రావడం జరిగింది. సో పాము చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. అదేవిధంగా మనకు శంకరుడు. సో బ్యాక్ డ్రాప్ మనకు పింక్ చూసిగా. సో కింద మనకు స్నేక్ చూసుకోవచ్చు. సో చాలా డిఫరెంట్ ఐడల్, చాలా బాగుంది. సో ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి అయితే మనకు బ్యాక్ డ్రాప్లో అయితే రావడం జరిగింది. సో మనకు బొట్టు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో బ్యాక్ డ్రాప్లో. సో డిఫరెంట్ పొజిషన్, చాలా అద్భుతంగా ఉంది. సో హ్యాండ్స్ చూసుకోవచ్చు. సో డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. సో ఇక్కడనైతే మనకు శంఖం అయితే రావడం జరిగింది. చూసిగా. సో ఈ గణేశుడు కూడా చాలా అద్భుతంగా ఉన్నాడు కదా. మనకు కుందన్ వరకు అయితే జరిగిందనమాట. చూసిగా. సో ఇక్కడ ఏంటంటే మనకు డై, శూలం డై అనమాట. చాలా అద్భుతంగా ఉంది గాయ్. సో మనకు బ్యాక్ డ్రాప్లో మనకు ప్రభావాలు రావడం జరిగింది, బ్లూ కలర్. సో ఈ గణేశుడు మనకు బ్యాక్ డ్రాప్లో ఇంకా కలరింగ్ వర్క్ అయితే జరగలేదు. సో గణేశుడు మనకు రైట్ సైడ్ శూలం అయితే పట్టుకున్నాడు. సో మనకు లెఫ్ట్ సైడ్ అయితే శంఖం. సో ఈ గణేశుడు అయితే మనకు చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది గాయ్, అద్భుతంగా ఉంది. సో ఈ గణేశుడు మనం ఫస్ట్ షెడ్లోనే చూసినాం.
సో చూసారు కదా గాయస్, సో ఇది మన శ్రీ సరస్వతి ఆర్ట్స్ నుంచి అప్డేట్ చూసిరుగా. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో ఇంకా మన నాగోల్లోనే ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే సో మన ఛానల్కి అయితే కామెంట్ అయితే వేయండి. సో నేను ఏ షెడ్కైనా నేను బ్లాగ్ అయితే తీస్తాను, ఏ షెడ్కి పోయాను. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.